ఐరన్ని తొందరగా గెయిన్ చేయాలంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చే ఫుడ్ ఐటమ్ అయితే పల్లి పట్టి అండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇప్పుడు దాని ప్రాసెస్ని అయితే చూసేద్దాం. హలో అండి, నేను ప్రియానామ. ఇప్పుడైతే పల్లి పట్టిని అయితే తయారు చేస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను. కప్పు వచ్చేసి నాకు 1/2 kg పల్లీలు అనమాట. కప్పుడు పల్లీలు తీసుకొని వాటిని అయితే మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. హై స్పీడ్ పెడితే పైన ఎగిపోతాయి, అందుకనేసి మీడియంలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని అయితే ఒక చాటలో వేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే కప్పుతో బెల్లం తురుమునైతే తీసుకుంటూ ఉన్నానండి. తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత దానినైతే మనం వడకట్టుకోవాలండి. ఎందుకంటే దాంట్లో పీసు రాళ్ళు ఉంటాయి, అందుకనేసి బెల్లం వాటర్ అయితే వడకట్టుకోవాలి. అలా వడగట్టుకున్న తర్వాత పాకం కోసం అయితే ఒక గిన్నెలో వేసేసుకొని పాకం అయితే చేసుకోవాలన్నమాట. ఈ లోపల మనం పల్లీలు చల్లారిన తర్వాత వాటినైతే పొట్టు తీసేసుకోవాలి. వాటిని ఇట్లా 2 ముక్కలుగా అయితే చీల్చుకోవాలండి. గుండ్లుగా కాకుండా విడగొట్టుకోవాలన్నమాట అన్నిటినీ. ఈ లోపల పాకం అయితే రెడీ అవుతూ ఉందండి. పాకం వచ్చిందో లేదో చూసుకోవడం కోసం అయితే మధ్యలో మనం ఫింగర్స్తో అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. 2 ఫింగర్స్తో పట్టుకొని ఇలా అంటే అది మధ్యలో సన్న తీగ లెక్క వస్తుంది. ఆ తీగ అనేది కొంచెం మందంగా వస్తే పాకం అనేది రెడీ అవుతుందన్నమాట. అలా వచ్చే వరకు అయితే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో. అలా వచ్చేసిన తర్వాత దాంట్లో అయితే కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం చీల్చి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసేసుకున్నవి ఉన్నాయి కదా, అవైతే వేసేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేటులో వేసుకొని మంచిగా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా పచ్చిగా ఉన్నప్పుడే చాకుతో అయితే పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండిపోతే కట్ చేసుకోవడానికి రాదు కదా, అందుకనేసి మనం పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఆరిన తర్వాత మంచిగా విడివిడిగా వస్తాయన్నమాట పీసెస్ అన్నమాట. ఇవి గట్టిగా లేకుండా మామూలుగా మనం తినడానికి వీలుగా ఉంటాయండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇంకా మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే మనం కొంచెం తొందరగా గెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అంతేనండి, ఈజీ ప్రాసెస్ పల్లి పట్టి. ఇది చాలా హెల్తీ ఫుడ్ ఐటమ్ అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చు కూడా. చూశారు కదా వీడియో, చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకున్నాము. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి.